హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విజిఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన అన్ని స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్కస్ చేద్దాము. మీరు అడుగుతూనే ఉన్నారు టెలిగ్రామ్ లో వీడియోస్ చేయట్లేదు అని. మీ అందరికీ తెలుసు, ఓన్లీ నేను మోస్ట్లీ ట్రూ ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఈ ఫాల్స్ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టూడెంట్స్ కి ఇచ్చి స్టూడెంట్స్ ని ఎమోషనల్ గా నేను ఎప్పుడూ అయితే మీ ఫీలింగ్స్ ని ఇది చేయాలి అని అనుకోను, కాబట్టి నేను వీడియో చేయను అనమాట. సో ఈ రోజు కూడా నేను మీకు ఒక క్లారిటీ లైక్ ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 కి సంబంధించి ఉన్న మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే March 12th మనకు వేకెన్సీస్ లిస్ట్, అంటే ఈ రోజు మనకి ఒక వేకెన్సీస్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి డెఫినెట్ గా అనేది మనకి ఒక పీడిఎఫ్ అనేది కూడా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అంటే అఫీషియల్ నోటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్క్యులేట్ అవుతుంది, ఇది మనకి తెలుసు. అండ్ March 13th రేపటికంతా కూడా ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో, అంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్క క్లారిటీ అనేది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. వేకెన్సీస్ వేరు, మనకి ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ నోటిఫికేషన్ లో ఎన్ని అనేది వేరు. ఇవి రెండు ఒకటే కాదన్నమాట. ఈ క్లారిటీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఫినాన్షియల్ క్లియరెన్స్ అనేది మనకి ఇచ్చిన అన్ని వేకెన్సీస్ కి వస్తుందా అంటే రాదండి. ఇచ్చిన వేకెన్సీస్ లో ఆ డిపార్ట్మెంట్ లో ప్రస్తుతానికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఆ అడిక్వసీ అనేది ఫస్ట్ చూస్తారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కావాలి అనే దాన్ని చూసుకున్న తర్వాతే ఆ వేకెన్సీస్ లో ఎంతమంది కావాలంటే అంతమందికి మాత్రమే ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని బట్టి మనకి జాబ్ క్యాలెండర్ లో, అది కూడా అబ్జర్వ్ చేయండి, జాబ్ క్యాలెండర్ లో మనకి ఎన్ని నోటిఫికేషన్స్ అనేది వస్తాయా అంటే డెఫినెట్ గా చెప్పలేము. టెంటేటివ్ అనే ఒక వర్డ్ అనేది మెన్షన్ చేస్తాడు. ఎందుకు అంటే అప్రాక్సిమేట్, ఓన్లీ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం మాత్రమే, ఇది చేంజ్ అవ్వచ్చు కూడా అనే మనకి ఇస్తాడు. వెదర్ ఇట్ క్యాన్ బి ద టైం టేబుల్, అది టైం టేబుల్ అవ్వచ్చు, లేదంటే నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అవ్వచ్చు, ఎగ్జామ్ డేట్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా టెంటేటివ్ ఇస్తాడు. అది March 19th మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే ఫర్ ష్యూర్ క్లియర్, మనందరికీ తెలుసు. మరి కొన్ని మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూసుకుంటే, జాబ్ క్యాలెండర్, వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ పోస్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా, ఎగ్జామ్ డేట్స్ అండ్ ఏజ్ లిమిట్ గురించి ఇప్పుడు డీటెయిల్ గా ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందా లేదా అని ఇప్పటి వరకు మనకు డేట్ ఉంది. అండ్ ఇప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. డెఫినెట్లీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వకుండా ఏముండదు. March 19th ఉగాది రోజు మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫర్ ష్యూర్. దానికోసమే వేకెన్సీస్ అనేది ఈ రోజు డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. రేపు ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా పొందడం జరుగుతుంది. నెక్స్ట్, వేకెన్సీస్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్. మరి ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని, పోస్ట్స్ ఎన్ని, ఈ డిఫరెన్స్ అనేది ఆస్పిరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ మనకి ఫిల్ చేయరు. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ఏంటి, లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకుంటే 20,000 ప్లస్ పోస్ట్స్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయని చూసాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకుంటే ఇందులో మనకి 7,000 to 8,000 ప్లస్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది చూసాం. మరి ఈ 20,000 పోస్టులు ఫిల్ చేస్తారా అంటే చెయ్యరు. దీస్ ఆర్ ఓన్లీ వేకెన్సీస్. వేకెన్సీస్ అంటే వేరు, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ టు బి ఐడెంటిఫైడ్ లేదంటే డిక్లేర్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అనేది వేరు. ఎన్ని పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ లో ఇస్తాడో అది మాత్రమే మనకి రిలీజ్ చేయబోయేది. ఈ వేకెన్సీస్ అంతా కూడా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీలు. ఎందుకు అన్ని ఖాళీలు ఉన్నాయంటే మనకే తెలుసు, నోటిఫికేషన్ లేదు, చాలా ఇయర్స్ నుంచి ఖాళీలు అనేవి ఉన్నాయి. అంతేకాని ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఓన్లీ లిమిటెడ్ పోస్టులు ఏదైతే డిపార్ట్మెంట్స్ లో అవసరం ఉందో అవి మాత్రమే ఫిల్ చేస్తారు, మిగతావి తర్వాత ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది గమనించండి. నెక్స్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందా అనేది ఇంకొక క్వశ్చన్. ఎగ్జామ్ ప్యాటర్న్ మోస్ట్లీ చేంజ్ అవ్వదు. దేనికి, అన్ని ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కి మోస్ట్లీ ద సేమ్ ప్యాటర్న్ ముందు ఉన్నదే ఉంటుంది. బట్ కొన్ని నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకు ఒక 7 to 8 years నుంచి రిలీజ్ కాని నోటిఫికేషన్స్, ఈ నోటిఫికేషన్స్ కి మాత్రం మనకి సిలబస్ లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంతవరకు చేంజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సిలబస్ చేంజ్ అయినా సరే లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయినా సరే మనకి ముందుగానే ఏపీఎస్సీ నోటిఫై చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ లో నోటిఫై చేస్తుందంటే జాబ్ క్యాలెండర్ మాత్రమే వస్తుంది. క్లారిటీగా తెలుసుకోండి. నోటిఫికేషన్స్ ఆ రోజు రిలీజ్ అవ్వవు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేట్స్ అనేవి మాత్రం ఆ రోజు మనకి ఇస్తాడు. మరి ఆ డేట్స్ ని బేస్ చేసుకుని ఏదైనా చేంజెస్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో, ఎగ్జామ్ సిలబస్ లో ఉంటే మనకి
ఆ ఎగ్జామ్ డేట్స్ కి ఒక 2-3 మంత్స్ ముందుగా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇలానే మనకి రీసెంట్ గా కండక్ట్ చేసిన FPO ABO ఎగ్జామ్ కి ఇచ్చారు. మనకి నోటిఫికేషన్ వచ్చే 2 మంత్స్ ముందు న్యూ సిలబస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఇలానే ఉంటుంది మోస్ట్లీ ఫర్ ఎనీ ఎగ్జామ్ ఇఫ్ సిలబస్ ఆర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చేంజ్ చేయాలి అనుకుంటే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ యొక్క ఎగ్జామ్స్ మీరు రాసేటువంటి ప్యాటర్న్ మనకు జనరల్ గా తెలుసు. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అండ్ దెన్ ఇఫ్ ఇంటర్వ్యూ ఉంటే గ్రూప్ 1 ఉంటుంది, లేదంటే మనకి CPT అనేది ఉంటుంది అనమాట. ఇది మనందరికీ తెలుసు కదా. ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది మోస్ట్లీ కొన్ని ఎగ్జామ్స్ కి ఉండకపోవచ్చు. వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే స్పెసిఫిక్ గ్రాడ్యుయేషన్ అనేది చేస్తున్నారో కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఆ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎండోమెంట్ ఆఫీసర్ కనుక తీసుకుంటే, మొన్న ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది కదా, దానికి తీసుకుంటే 7 పోస్ట్సే కాబట్టి అందులో ఎక్కువ మంది అప్లై చేయలేదు. సో మనకి రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి జీవోస్ ప్రకారం ఎక్కువ అప్లికేషన్స్ కనుక అంటే 25,000 అప్లికేషన్స్ కనుక రాలేదు అంటే మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేయరు, డైరెక్ట్ మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. అలా కొన్ని ఏవైతే సబ్జెక్ట్ స్పెసిఫిక్ లేదా కోర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయో వాళ్ళకి మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటే మీ సబ్జెక్ట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్. ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా చూసుకోండి. జాబ్ క్యాలెండర్ లో మనకి ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్స్ వస్తాయా అంటే రావు. ఓన్లీ టెంటేటివ్ టైమ్ లైన్స్ మాత్రమే ఇస్తారు. అంటే ఏ మంత్ లో ఇవ్వచ్చు అనేది మాత్రమే ఇస్తారు. అండ్ అది కూడా మనకి ఏ ఆటంకాలు అనేది కలగకుండా ఉంటాయి. లైక్ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి, మిడ్ ఎలక్షన్స్ అనేవి వస్తాయి, లైక్ MLC ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రాకపోతేనే మనకు వాళ్ళు చెప్పిన టైంకి జరుగుతుంది. లేదు అంటే అవి కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూసుకొని ప్రిపేర్ అవ్వాలి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఇన్ ఇయర్స్ అయింది కదా మేడం, మరి ఏజ్ లిమిట్ పరిస్థితి ఏంటి? ఇంక్రీజ్ చేస్తారా ఏజ్ లిమిట్ అంటే? అది మనం చెప్పలేము. దట్టు అన్ని పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారని అయితే అసలు చెప్పలేము. ఏదైనా కూడా మనకి సిలబస్ చేంజ్ కావచ్చు, సిలబస్ ప్యాటర్న్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కావచ్చు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఏవి ఉంటాయి అనేది కావచ్చు, అన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే తెలుస్తుంది. అండ్ గుర్తు పెట్టుకోండి ఇంకొక పాయింట్, జాబ్ క్యాలెండర్ వచ్చినంత మాత్రాన నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు కాదు. అఫీషియల్ నోటిఫికేషన్ ఆ యొక్క పోస్ట్ కి సంబంధించి రిలీజ్ అయితేనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లు. ఇది గుర్తు పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది చేయండి. అంతేకాని జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది అని మాత్రం టైం పాస్ చేయొద్దు, రైట్. దిస్ ఈస్ ద క్లారిటీ ఐ వాంటెడ్ టు గివ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా డైలీ కంటెంట్ అండ్ ఫ్రీ PDFs కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ లింక్ అనేది కమెంట్ సెక్షన్ లో ఉంటుంది, రైట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.